నామానికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానము దైవజనమా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగములు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. హల్లెలూయా. చాలా దేవుని స్తోత్ర. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగ అంశం రాసుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే రాసుకోండి. నీ ధనాన్ని పరలోకానికి ఎలా చేర్చగలవు? నీ ధనాన్ని పరలోకానికి ఎలా చేర్చగలవు? ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోకు. ఇక్కడ దొంగలు పడతారు, ఇక్కడ తుప్పు పడుతుంది. మీకు చెప్పాను గత 3-4 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం మాకున్న పాత బీరువలో నేను డబ్బులు పెట్టిన, దశమ భాగం డబ్బులు కింద పెట్టినప్పుడు అందులోని వెనక నుండి వాటర్ పోయింది. వాటర్ పోతే ఏమైందంటే లోట్లకు ఏమొచ్చింది? చిలువ వచ్చింది. హల్లెలూయా. యథార్థంగా చెప్తాను, ఇంతకుముందు చెప్పిన. ఎంతమంది విన్నారా? ఇప్పుడే కాదు, జరిగిన సంఘటనే. సిలువ వచ్చింది. ఆ 5 రూపాయల కడ్డీలు కొన్ని ఉంటే కూడా సిలువ వచ్చినాయి అనుకుంటున్నా. లోట్లు అయితే సిలువ వచ్చినాయి. అప్పుడు తీసి అయ్యో తులిపి నేను వేరే ఒక స్థలంలో దాయడం జరిగింది. అంటే ఇంకా కొద్ది రోజులు అయితే ఏమవుతుంది? అవి చీకిపోయి ఖరాబ్ అయిపోతాయి. హల్లెలూయా. అంటే మనం ఈ భూమి మీద దాచిన డబ్బు తుప్పైనా పడుతుంది, చిమిటైనా పడుతుంది. కానీ పరలోకంలో దాచుకునే ధనమాట తుప్పు పట్టదట, చిమ్మట పట్టదట. గత 3-4 వారాల క్రితము దైవజనుడైన మరి సత్యవేదన్ గారు ఈ స్థలానికి వచ్చి మీ కన్నుల ఎదుట మీరు వింటుండగా, మనం అందరం వింటుండగా ఒక సాక్ష్యాన్ని చెప్పిండు. ఆ సాక్ష్యంలో ఇంకొక సాక్ష్యాన్ని మర్చిపోయిండు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆయనకు కలిగిన బంగారము, మరి వాళ్ళ వైఫ్కి ఉండే, ఆ అమ్మగారికి ఉండే బంగారము, అలాగనే వాళ్ళ పెద్ద బిడ్డకు ఉండే బంగారము, చిన్న బిడ్డకు ఉండే బంగారము, వెండి, ఇంటికాడ కొన్ని డబ్బులు ఉంటే అవన్నీ ఆయన ఏం చేసిందంటే, వాళ్ళు రిసెప్షన్ నిమిత్తం మేము వెళ్తుంటే ఆ బంగారం అంతా ఇంటికాడ పెడితే ఎవరో ఒకరు దొంగతనం చేస్తారని చెప్పి ఆలోచన చేసి ఆయన అవన్నీ తీసుకొని, ఆమెకు పెట్టే బంగారం కూడా, హల్లెలూయా, అదంతా తీసుకొని ఒక బ్యాగులో పెట్టుకొని నగదు ఒక కొంత డబ్బు తీసుకొని 50,000 రూపాయలు తీసుకొని వారు వెళ్ళిపోయారు. మాతో పాటు వచ్చారు వాళ్ళు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ రిసెప్షన్ అయిపోయింది. మేము తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి వచ్చినాం. అక్కడ వాళ్ళు కారు డిస్క్లో వారు డబ్బులు పెట్టి ఆ బంగారం పెట్టి ఇంచుమించు 25 తులాల బంగారం. హల్లెలూయా. ఎంత? 25 తులాలు. ఒక 15 లక్షలు ఉంటుంది కావచ్చు ఇప్పుడు. అంత వెండి కూడా 50,000 రూపాయలు, అంటే ఇంచుమించు దాదాపుగా 16-17 లక్షల రూపాయలు. అదంతా ఆ రిసెప్షన్ జరుగుతుంటే కారులో పెట్టి వాళ్ళు ఏం చేశారంటే వచ్చారు. కానీ ఈయన తాళం దానికి పెట్టి అట్నే మరిచి వచ్చిందట. హల్లెలూయా. రోడ్డు పక్కమ్మటే ఉన్నదట కారు తెలుసు నాకు. వాళ్ళ అల్లుళ్ళు రోడ్డు దగ్గరే అక్కడనే పెట్టి నైట్ అంతా పడుకున్నారట. తాళం దానికే పెట్టిన తర్వాత వారు ఉదయం లేచిన తర్వాత మరి అమ్మాయికి పెట్టాల్సిన బంగారం ఇవ్వనండి అని చెప్పి వాళ్ళు పంపించే సమయం వచ్చినప్పుడు సడన్గా ఏమండి మరి బంగారం మన కూతురికి ఇవ్వాలి కదా అని చెప్పి అమ్మగారు అన్నదట. అనగానే కార్ కీస్ ఏది అని చూడగానే కార్ కీస్ లేగానే ఈయన ఎమ్మటే చల్ల చెమటలు వచ్చి భయంకరమైన టెన్షన్ తోటి, ఈయనకి ఇదివరకే హార్ట్ ఆపరేషన్ అయింది, మనందరికీ చెప్పాడు. హల్లెలూయా. బాగా భయపడిన తర్వాత టక అక్కడికి దైవజనులు వారితో పాటు నేను వెళ్ళినాను. హల్లెలూయా. 2 రోజుల ముందు దేవుడు నాతో మాట్లాడినాడు. ఏమనంటే, కుర్చేసుకొని దేవుడు అక్కడ కూర్చున్నట్టు ఎక్కడ అనేది మాత్రం చూపెట్టలేదు దేవుడు. హల్లెలూయా. మన దగ్గరున్న మరి లక్ష్మి గారు ఒకానొక రోజు చెయ్యి కాలుతున్నప్పుడు
నేను ప్రార్థనలో ఉన్న దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నువ్వు తడువు చేయక అని చెప్పాను. తడువు చేయకంటే బైబిల్లో చూసినట్లయితే లోతు దగ్గర ఉంటుంది. లోతు చేతులు వాళ్ళు పట్టుకొని, దేవదూతలు లోతు పిల్లల చేతులు, భార్య చేతులు, లోతు చేతులు పట్టుకొని మీరు తడువు చేయక నా వెంబడి రండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పగానే నేను ఎవరికి ఫోన్ చేయలేదు, టక్కున సంసోన్ గారికి ఫోన్ చేసిన. ఎందుకు చేసినా నాకు తెలియదు. ఏమిటి ఆయన అంటాడు, ఇలాంటి పరిస్థితి ఎదురైందటయ్యా. హల్లెలూయా. ప్రార్థనలో అసలు ఆమె చనిపోయేది. అబ్బా చీరగాలి, అంత ఘోర పరిస్థితి ఒక్కటే ఉన్నది, భయంకరమైన స్థితి. కానీ దేవుడు ఏం చేసిండు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ మరణాన్ని దేవుడు తప్పించిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. దైవజనం మేము వెళ్తూ వారికి ప్రార్థన చేసి క్షేమం దయచే ప్రభువా, దుర్వార్తలు వారు వినకూడదని చెప్పి మేము ప్రార్థన చేసి ఆ స్థలం నుండి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత తాళం లేదని వారు భయపెడుతుంటే టకటక కారు దగ్గరికి కాగానే కారుకు తాళం అట్టినే పెట్టిందట. అప్పటికి కూడా చేతులు గజగజ వణుకుతానయట. హల్లెలూయా. చేతులు వణుకుతున్నాయట. ఎందుకో తెలుసా, తాళం ఇట్లా అంటే ముద్ద కనపడుతుంది అక్కడ, బంగారు ముద్ద. హల్లెలూయా. బ్యాగ్ కనపడుతుంది. ఎవడు ఎత్తుకొని పోయి తాళం అట్టినే పెట్టిపోయింది అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. కానీ వణుక్కుంటూనే వెళ్ళి తాళం ఇట్లా అనగానే బ్యాగ్ కనపడుతుందట. సరే బ్యాగ్ కనపడుతుంది వాస్తవమైన బ్యాగ్ లాగా ఉన్నాయా అని చెప్పి తీసి చూస్తూ ఉంటే కనపడేట. అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి గట్టిగా చెప్పడం దేవుని నామాన్ని మహిమపడతాం. చూడండి దైవజనమా, దేవుడు ఆ బంగారానికి, వెండికి, ఆ డబ్బుకు అక్కడ తోడుగా ఉన్నాడు కాబట్టి అవి కాపాడబడ్డాయి. కానీ దేవుడు అక్కడ తోడు లేకపోతే అవి కాపాడబడేటి కాదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ దొంగలు కన్నము వేసుకొని తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారు తెలుసా. అన్నీ చెప్పారు, అదొక్కటి మర్చిపోయిన తర్వాత కార్లో పోతుంటే పాస్టర్ గారు నేను అది మర్చిపోయిన సాక్ష్యాన్ని దేవుడు ఎంత అద్భుతం చేసిండు. అసలు అవి దొరికేటియే కావు. ఎవరు మాత్రం మొదలు పెడతారు, కారు వేసుకొని పోతారు. కానీ కారు అక్కడనే ఉన్నది, బంగారం అట్టనే ఉన్నది, వెండి అట్టనే ఉన్నది. వాళ్ళ సంతోషం కాదు. హల్లెలూయా. అప్పుడు వారు ఒక కానుక పంపించారు అక్కడ నుండి. హల్లెలూయా. కృతజ్ఞతగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజనమా, అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పరలోకంలోని ధనాన్ని ఆయన ప్రతి దానికి ఏం చేస్తాడు తెలుసా. హల్లెలూయా. ప్రతి దానికి ఆయనకు వచ్చిన ప్రతి రూపాయలు ఉండాలి. పరలోకంలో ఆయన ధనము సమకూడాలి అని అంటే ఏం చేయాలండి, తెలిసిన వ్యక్తులు చేతులు లేపట్టండి. ఒకటి, ఇంకా రెండు, నేను అడుగుతా, ఇక్కడ తీసుకొచ్చి అడుగుతా, మీరు చెప్పిన తర్వాతనే ప్రసంగం స్టార్ట్ చేస్తా. పరలోకానికి మీ ధనం వెళ్ళాలి. మరి ఎట్లా వెళ్తుంది? ఎస్బీఐ బ్యాంకులో ఎత్తి వెళ్తుందనే, ఆంధ్ర బ్యాంకులా, గ్రామీణ వికాస బ్యాంకులా, కొట్టక్ మహేంద్ర, ఏపీజీవి, మరి ఎట్లా వెళ్తుంది? పరలోకంలో నీ ధనం కూడాలంటే ఎట్లా వెళ్తుంది? ఎంత గుడ్డూలమైతానమో తెలుసా మనం? జాగ్రత్తగా వినండి. ఎంత గుడ్డూలమైతానో తెలుసా? ఇక్కడనే కూర్చుకుంటున్నాం. ధనము పరలోకములో కూర్చుకోవట్లేదు ధనం. జాగ్రత్త, సమయం దగ్గర పడ్డది. అక్కడికి పోయి ఏం తింటావు? హల్లెలూయా. ఫారెన్ కంట్రీస్కు వెళ్తున్న వ్యక్తులు డబ్బు మార్పిడి చేసుకొని అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. నేను కొన్ని 3-4 నిదర్శనాలు చెప్పి నేను తర్వాత ముగిస్తాను. దైవజనమా, అవన్నీ మీరు గలిబిలు చేయకండి. ఆత్మదేవుడు మంచిగా తీసుకెళ్తున్నాడు. ఆత్మదేవుడు బయలుపరిస్తేనే మనం మోక్షానికి పోతాం, లేకపోతే పోలేం. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా రాగాలే, వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి. హల్లెలూయా. మరి ఎట్లా వెళ్తాం మనం పరలోకానికి? మన ధనం ఎట్లా వెళ్తుంది చూద్దాం. ఒక వాక్యం చూడండి. సామెతల గ్రంథం 19:17 వచనం. త్వరగా బీదలను కనికరించువాడు యెహోవాకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. యెహోవా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. ఇప్పుడు బీదలను నువ్వు కటాక్షిస్తూ ఉంటే ఏం చేస్తానమాట? దేవునికి అప్పిస్తాను. అప్పు తీసుకున్న వ్యక్తి ఏ రోజైనా నీతిమంతుడైతే ఇవ్వకుండా ఉండడా? హల్లెలూయా. మన చర్చికి 1,40,000 రూపాయలు అప్పు తీసుకున్నాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా అప్పు చెల్లించకుండా ఉన్నామా?
చెల్లించినాం. హల్లెలూయా. మనం యథార్థ పరులము, మనం నమ్మకస్తులము, యేసు రక్తంలో కలగబడిన వ్యక్తులము కాబట్టి అప్పు ఎగ్గొడితే పరలోకము లేదని నాకు తెలుసు కాబట్టి ఏది ఏమైనా అప్పు చెల్లించాలని చెప్పి ఏం చేసినామంటే గంటల తరబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు కొందరు దేవుని బిడ్డలను, కొందరు బయట వాళ్ళు కూడా దేవుని బిడ్డలనే ప్రేరేపించి దేవుడు ఏం చేసింది, అప్పు తీరే విధంగా చేసింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం జరుగుతున్నది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. ఆ అప్పును ఎక్కడ పొందుకుంటాము అంటే పరలోకములో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. తప్పకుండా ఆయన నీకు ఇస్తాడు. మరి మత్తయి చూడండి ఒకసారి, లూకా సువార్త 4వ అధ్యాయం 18 వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చాలు చాలు. హల్లెలూయా. పరలోకంలో యేసు ప్రభు కూడా వచ్చింది దేవుని కొరకట, బీదల కొరకే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిస్తూనుడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ పరలోకములో దిగి వచ్చినప్పుడు బీదలకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించినాడు, నన్ను పంపించినాడు అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. అంటే బీదలకు సేవ చేస్తున్నా, బీదలకు సేవ చేస్తే ఏమన్నట? హల్లెలూయా. ఏమన్నట? దేవునికి అప్పించినట్టే, దేవునికి సేవ చేసినట్టే, దేవునికి అప్పించినట్టే. మరి సేవ ఎట్లా నడుస్తుంది? హల్లెలూయా. చూద్దాం. బైబిల్ గ్రంథములో కాదు కానీ బైబిల్ గ్రంథములో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమ మన దేశానికి వచ్చాడు. ఎంతమందికి తెలుసు? 1 2 3 4 నేను చెప్పిన కాబట్టి నీకు కూడా తెలుసు. దేవుని మహిమ. హల్లెలూయా. ఒక 5 6 తెలుసు. అయితే తోమ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే 2000 కాదు కానీ 1990 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలో చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తోమ ఈ భూమి ఇక్కడికి మన భారతదేశానికి రావడం జరిగింది. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి వచ్చిండు. అలా 33.5 సంవత్సరాలు తీసేస్తే 1990 సంవత్సరాల 90 సంవత్సరాల నర అవుతుంది. హల్లెలూయా. అయితే అప్పుడు తోమా ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే ఆయన మేస్త్రి పని చేసే వ్యక్తి తోమా. ఈ మేస్త్రి పని చేసే వ్యక్తి అయితే మంచి ఆనాటి కాలంలో, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సిమెంట్ లప్పాలు పెట్టి కడుతున్నారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత చీరికలు వస్తున్నాయి. కానీ అప్పుడు అట్లా కాదు. పెద్ద పెద్ద బండలను చెక్కి వాటిని మస్తు నున్నగా చేసి వాటిని ఒక మంచి పెద్ద ఇల్లు కట్టడం జరిగింది. అయితే అట్లాంటి శిలలు చెక్కే అట్లాంటి ఇల్లు కట్టే ఈ తోమ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఆ 12 మంది శిష్యులు, ఇంకా అనేక మంది అక్కడ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల ప్రధానమైన వ్యక్తులు అయితే 12 మంది. వీళ్ళు పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వంలో కూర్చునే వ్యక్తులు, సింహాసనముల మీద కూర్చునే వ్యక్తులు 12 మంది. అయితే అక్కడ వాళ్ళందరూ కూర్చొని అనుకున్నారు, నువ్వు ఏ దేశానికి పోతావు తోమ? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు భారతదేశానికి వెళ్ళు, నువ్వు ఫలానా దేశానికి వెళ్ళి. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాక మునుపు చీటీలు వేసినట్టుగా బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. ఒక 3-4 దిక్కులా ఉన్నది. ఒకటి యోనా గ్రంథంలో ఉన్నది, రెండోది యేసు ప్రభు అంగి గురించి చీటీలు వేస్తున్నట్టున్నది, మూడోది 12వ శిష్యుడు చనిపోయి ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆయన నిమిత్తము ఇంకొక 12వ వ్యక్తి కావాలి కాబట్టి ఆయన నిమిత్తము కూడా చీటీ వేయడం జరిగింది. హల్లెలూయా. ఇంకా ఎన్ని దిక్కుల చీటీలు వేస్తున్నారో 3 దిక్కులు అయితే కనపడతా ఉంటాయి దైవజనమా. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినాడు కాబట్టి వాళ్ళు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే తోమాను భారతదేశానికి దేవుడు పంపించే ఆ యొక్క ఆలోచన చేసి ఉన్నాడు. అప్పుడు ఈ భారతదేశంలో అప్పుడు పరిపాలన చేసే గుండా ఫరోస్ అనే రాజునుడట. ఎవరు? గుండా ఫరోస్ అనే ఒక రాజు. ఈ రాజు అప్పుడు భారతదేశంలో కొంత పరిపాలన చేస్తున్న సమయంలో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఒక ఇల్లు మంచిగా కట్టుకోవాలి. ఇల్లు లేదు. ఇప్పుడు పాస్టర్కి ఇల్లు ఉన్నదా? హల్లెలూయా. సాధారణమైన ఇల్లు ఉన్నది. కానీ డబ్బులు బాగా ఎక్కువైన తర్వాత అదే ఇంట్లో ఉంటానా? నేను ఉండను. ఇప్పుడు ఆయనకు అంతకుముందు కూడా ఇల్లు ఉన్నది, కానీ అది పాతకాలపు ఇల్లు కావచ్చు.
ఇప్పుడు డబ్బులు బాగా ఎక్కువైనాయి గుండాపరస్ రాజుకు. అయితే ఆ ఇల్లును కూలగొట్టి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. సేమ్ అట్లనే గుండాపరస్ రాజు కూడా కట్టాలని తలంపు కలిగినప్పుడు అందరినీ ఆలోచన చేస్తే ఎవరి పని కూడా ఎక్కనో ఒకలా వంకున్నదట. నచ్చలేదు ఆయనకు. గిన్నె డబ్బులు పోతాయి, మంచి మేసిని పెట్టుకోవాలని చెప్పి విదేశాలకు పత్రికలు పంచిందట. మీ దేశంలో మంచి సుతారులు ఉన్నారా అంటే విదేశాల్లో రాజుపాలు దొరికిండు. హల్లెలూయా, రాజుపాలు దొరికిండు. తోమా దొరికిన తర్వాత ఆయనే పానాలతో పట్టబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండు, నువ్వు ఒక కొన్ని దినాలలో నువ్వు భారతదేశానికి వెళ్ళబోతున్నావు బిడ్డ. ఎట్లా పోతున్నాయ్యా, అక్కడ ఎవడున్నాడు నాకు తెలుసు. ఈ తోమా అసలే పిరికోడు. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. మన ప్రసంగ అంశం ఏంటి? ప్రసంగ అంశం, నీ ధనాన్ని పరలోకానికి ఎలా చేర్చగలవు? నాకు కాదు ఇచ్చేది దేవునికి, అప్పుడు పరలోకం పోతుంది. హల్లెలూయా. అక్కడ నీకు ధనం లేకుండా ఇక్కడ ఎంత భక్తి చేసినా అడిగి పోయి ఉపవాసాలు ఉండే పరిస్థితి ఎదురైతే జాగ్రత్త సుమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కారణము లేకుండా ఆత్మదేవుడు ప్రేరేపించకుండా దీన్ని నేను చెప్పట్లేదు దైవజనమా. ఆయన ఇక్కడికి పిలువబడ్డ తర్వాత ఒక మంచి విందు చేసిండు గుండాపరస్ రాజు. చేసిన తర్వాత ఆ విందులో పాల్పంపులు పొంది నేను ప్రార్థన చేసుకొని తింటాను. వీడేందరూ కొత్తగా చేయబెట్టి చెప్తాను, నేను సంబోషిస్తాను ఆనా సుతారి అని చెప్పి బాగా నవ్వుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇక తెల్లారి అందరి మంత్రులను కూర్చుని ఇక మంచి ఇల్లు కట్టాలని చెప్పి ఈయన బాగా చేస్తాడట అని చెప్పి అనగానే, ఇగో ఈ డబ్బు నువ్వే తీసుకో, నాకు వద్దు. హల్లెలూయా. అన్ని పనులను నువ్వు చేయించని ఈ డబ్బు తీసుకొచ్చి గుండాపరస్ రాజు ఏం చేసిందట, వాళ్ళ తమ్ముడు చేతికితే వాళ్ళ తమ్ముడు తీసుకుపోయి తోమాకి ఇచ్చినట. ఇకనే ఇగో గిన్ని నెలలల్లా కంప్లీట్ చేయాలి, రేపు సాయంత్రం వరకు నీకు మ్యాప్ వస్తుంది, రేపు సాయంత్రం వరకు నీ దగ్గరికి మ్యాప్ వస్తుంది, నువ్వు పలానా కాడు ఉండు అని చెప్పి అనగానే సరే ఓకే అని చెప్పి డబ్బు పట్టుకొని పోతున్నట్టు రోడ్డు నుంచి పోతూ ఉంటే రోడ్డు మీద ఈ పక్క ఆ పక్క అడుక్కు తినడం ఘోరంగా ఉన్నారట. ఎట్లున్నారట? ఘోరంగా ఉన్నారట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఇక దేవుడు చెప్తాడట, బిడ్డ ఆ ధనం తీసి ఇలా వంచు. ఏమంటాడు? ఆ ధనం తీసి ఇలా వంచు. ఈయనే వీళ్ళకి వంచితే ఆ ఇల్లు కట్టకపోతే నన్ను చంపడా అని పోతాడట. దేవుడు అడుగు ముందుకు పెట్టనిత్తలేడట. హల్లెలూయా. అడుగు ముందుకు పెట్టనిత్తలేడట. కఠినపరుచుకొని అడుగులు ముందుకేసినా కానీ పోవట్లేదట, పిండుతాడట గుండెను. హల్లెలూయా. ఎందుకంటే తోమా ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి. ఆత్మ లేని వ్యక్తి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఆత్మ దేవుడు తనలో పిండుతాడట. అప్పుడు వెనకకు మరలా వచ్చి స్టార్టింగ్ మెట్టు కాంచెరి దిగుతున్నప్పుడు ఒక్కొక్కనికి పోయేసరికి రూపాయి లేదట, అన్ని పంచిండట, పోయిండట. పెద్ద మోకాలు వేసి ఒక గృహలో కూర్చొని ప్రార్థన చేస్తుండట. 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. తమ్ముడు ఆ ఏడుకొచ్చిన పని అంటే ఏడుకొచ్చిన పని వాడు ఎక్కడి నుండో తీసుకొచ్చి వాడికి డబ్బులు ఇచ్చి నేను వద్దంట అంటే వాళ్ళ డబ్బులు వేసుకుని ఎక్కడికో పోయిన వాడు దొరకకుండానంటే సైనికులను పంపిస్తే సైనికులు దొరకబట్టుకొని తీసుకొని వచ్చారు. దొరకబట్టుకొని వానికి మీద గీత పడొద్దురా, వాళ్ళతో ఇల్లు కట్టించుకోవాలి మనం, మంచి కడతాడట. గీత పడొద్దంటే అక్కడికి రాగానే డబ్బేదిరా అనగానే కిందికి తలకాయ వేసిందట. డబ్బేదిరా అనగానే కిందికి తలకాయ వేయగానే వెంబటే వీళ్ళు తీసుకుపోయి జైల్లో అనరా, జైల్లో వేసి బాగా కొట్టండిరా అని చెప్పిండట. ఫస్ట్ ఛాయిస్ ఇస్తే కొట్టకండి, వాడు నిజం చెప్తే కొట్టకండి, డబ్బు తీసుకొస్తే కొట్టకండి అంటే తీసుకుపోయి కొట్టవచ్చు. ఆయన ఊకుంటారా? హల్లెలూయా. బాగా కొట్టి జైల్లో వేసినట. నువ్వు ఎక్కడ పెట్టినావు చెప్పు బిడ్డ, అప్పటిదాకా నీకు బువ్వ పెట్టాము, నీళ్ళియం, గంజాని పరిస్థితి. ఒకవేళ ఇచ్చినా కఠినమైన ఫుడ్, ఒకవేళ ఇచ్చినా ఎందుకు పనికిరాని ఆవు మూత్రం కూడా ఇచ్చిరు కావచ్చు. హల్లెలూయా. బతకడం కొరకు ఏం చేస్తారు? వెనకట ఇప్పుడు మా చిన్నప్పుడు ఎవరి సైన్యం సినిమా చూసినప్పుడు అందులో మనిషి టాయిలెట్ తీసుకపోతారు, వాళ్ళకి మనుషులు లేకపోతే ఎంతమంది చూసిరు? హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఆవుమూత్రం అట్లాంటి ఇచ్చి అట్లయితేనే బతుకుతాని చెప్పి ఆయన ప్రభువా అని చెప్పి చూడండి. బైబిల్లో ఈ ఆవుమూత్రం దాగింది బైబిల్లో ఉన్నది. హెజ్కేల్ గ్రంథంలో మనుషుల మలమును తినాలని చెప్పి దేవుడు అంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడం కొరకు, వారి మీద ఉన్న ఆ యొక్క కీడు తొలగించబడడం కొరకు హెజ్కేల్ని మనుషుల మలమును నువ్వు రొట్టెలో కలుపుకొని తినాలి అని అంటే, ఇంత దారుణమైన తిండి నేను తినలేనయ్యా అంటాడు ఆయన.
అప్పుడు మనుషుల మలానికి బదులు నువ్వు గోమలము రొట్టెలో కలుపుకొని తినాలంటే పాస్టర్ తిన్నాడండి. హల్లెలూయా. వాక్యం చూపెట్టాలా? చూడండి ఒకసారి. 4వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 13 కంచె చదువు. నేను వారిని తొలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారము భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను గానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములను చీల్చిన దానినైనను నేను తినినవాడను గానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా ఆయన చూడుము, మనుష్య మలములను మారుగా నీవు గోధుమలను నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి. ఇక్కడ ఏమంటున్నా? మనుషుల మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో ఎద్దు పేడ ఉంటుంది కదా, ఎద్దు పేడ వీటన్నిట్లలో కలుపుకొని నువ్వు రొట్టె చేసుకొని తినాలంటాడు. ఎవరి కోసం? దేవుని ప్రజల కొరకు. హల్లెలూయా. తోమా జైల్లో ఉంటే ఎద్దు మూత్రము కూడా తీసుకుపోయి ఆయనకి ఇవ్వచ్చు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు తాగు బిడ్డ. దేవుడు అంటున్నాడు, తిను బిడ్డ. నేను ఒక మిరాకిల్ చేయబోతున్నా. హల్లెలూయా. నేను ఒక మిరాకిల్ చేయబోతున్నా, వీళ్ళని మార్చబోతున్నాను. ప్రార్థన చేస్తే వెలుగు ప్రకాశిస్తున్నది. కానీ అక్కడ ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు? హల్లెలూయా. కఠినమైన ఫుడ్, కఠినమైన వాటర్, పానీయం. అప్పుడు ఆ రోజు రాత్రి ఈయన పెద్ద మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే గుండా ఫరోస్ రాజు వల్ల తమ్మునికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం జరుగుతుంది. చచ్చిపోయిన తర్వాత వాని ఆత్మ ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. కానీ వాని ఆత్మ ఎక్కడికి పోయిందట? పరలోకానికి వెళ్ళిందట. ఇప్పుడు మనం చచ్చిపోతే పరలోకం పోం. ఎక్కడికి పోతుందో తెలుసా? మన ఆత్మ పరదేశికి పోతుంది, పరదేశంలో రెస్ట్ తీసుకుంటుంది. కానీ వీని ఆత్మ మాత్రము పరలోకానికి వెళ్ళిందట. అక్కడ దగ్గ మెరుస్తున్న బంగారు ఒక ఇల్లు కనపడుతుందట. దైవజనమా, బంగారు ఇల్లు కనపడుతుందట. పక్కకే దేవదూత ఉండగానే ఏమంటే అడుగుతున్నాడట, ఏందండి దూత గారు, ఆ బిల్డింగ్ ఎవరిది అంటే భూమి మీద గుండా ఫరోస్ అనే ఒక రాజున్నాడు, ఆయనది ఈ ఇల్లు అని చెప్పారట. గట్టిగా చప్పట్లు బట్టి దేవుడి నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. వాని సొమ్మంతా ఎవరికి పోయింది? ఎవరి ద్వారా పోయింది? తోమా ద్వారా. అంటే దేవునికి ఇచ్చిండు, ఆయనే దైవజనుడికి ఇచ్చిండు. దైవజనుడు ఏం చేస్తున్నాడు? బీదలకు పంచుతా ఉన్నాడు. స్వార్థ రూపం కావచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరి టైంలో నేను కొన్ని విషయాలు చెప్తా. దైవజనం శ్రద్ధగా వినండి. పరలోకంలో బిల్డింగ్ ఏర్పడ్డది. వాని బతుకు దినములలో వాడు గుడాంబ తాగేటోడు, ద్రాక్ష రసం తాగేటోడు, అంబర్ తినేటోడు, గుట్కాలు తినేటోడు, ఇవన్నీ తినేటోడు. వాని బతుకు పరలోకంలో ఉంటుందా? వానికి బిల్డింగ్ ఉంటుందా అండి? ఉంటుందా? ఉండదు. మరి వాని కొరకు అక్కడ కట్టబడదు ఎందుకు? వాడు ఏం చేసిందట? వాని ధనమంతా ఏం చేసిండు? బీదలకు. హల్లెలూయా. అంటే దేవుని సేవకి ఇవ్వబడ్డది. దేవుడు ఏం చేసిండు? బీదల కొరకు పంచిండు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. శ్రద్ధగా వినండి దైవజనమా. ఇప్పుడు మీరు ఇంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు. ఒకప్పుడు జకరియా కుటుంబము, రెండోది మా అన్నమ్మ గారి కుటుంబము, మూడోది వెంకటయ్య గారు, ఇంకా కమలమ్మ వీరేందర్ చంద్రబాబుపేట నుండి, బెంజమిన్ గారు, ఇంకా లుదియా గారు, వీళ్ళు వచ్చేది. అంతే. అంత కొడితే 10 మెంబర్స్ ఉంటారు. ఈరోజు ఉదయం చూయించుడు దేవుడు నాకు. హల్లెలూయా. ఈ 10 మెంబర్స్లో వెల్బాయ్ కూడా వచ్చేది. వెల్బాయ్కి 600 రూపాయలు, 6,000 రూపాయలు జీతం వస్తుంది. శ్రద్ధగా వినాలి. ఆమె ఆ జీతం అయిపోగానే, ఆ జీతం చేతికి రాగానే 600 రూపాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చి ఆమె ఇవి దేవుని అని చెప్పి దశభాగం ఇచ్చేది. ఇంకా వారానికి 20,000-10,000తో కానుకేసేది. ఇక కర్మ వ్యక్తులలో ఎవరెవరు వేసేదో ఎవరెవరు వేయకపోయేదో బెంచ్మెన్కు ఇంచుమించు 55 నుండి 70,000 దాకా డబ్బులు వచ్చేది. కొత్తది పిచ్చు. కానీ
ఆయనే అంత ఇయ్యకపోయేది, దరియకపోయేది. హల్లెలూయా. శ్రద్ధగా వినండి దైవజనమా, నేను డబ్బును మీ ముందు పెట్టట్లేదు, కానీ మీ ధనము పరలోకం వెళ్ళాలి అంటే మీరు చేయవలసిన విధానాన్ని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా ఒక్కరో ఇద్దరు ఎవరన్నా ఒక నెల టైతు చెల్లిస్తే ఇంకా మళ్ళీ నెల ఎందుకు చెల్లించాలని ఉండేటోళ్ళు ఉన్నారు అప్పుడున్న కాలంలో. ఇక గింతే, ఇక గీడి తప్ప ఎవరు కూడా ప్రథమ ఫలాలు చెల్లించే వ్యక్తులు కాదు. అట్లాంటి సందర్భంలో నేను నాకు వచ్చిన ధనములో నుండి ఏం చేసినంటే నేను ప్రథమ ఫలం ఖచ్చితంగా తీస్తా, వాళ్ళు తీసిన తీయకపోయినా. హల్లెలూయా. ప్రథమ ఫలం తీస్తా. అప్పుడు ప్రథమ ఫలమే తీసేది, కానీ ఇప్పుడు బీదల పోషణ కొరకు కూడా కొంత తీస్తున్న వాక్యం తెలిసిన తర్వాత. హల్లెలూయా. ఆ తీసిన ప్రథమ ఫలంలో నుండి అప్పుడు నేను ఏ సేవకుని కూడా దగ్గరికి వెళ్ళిపోయేది, ప్రతి సండే ప్రతి ఆల్ నైట్ నేనే జరుపుకునేది. కాబట్టి ఒకరోజు నన్ను దేవుడు ప్రేరేపిస్తే నేను ఒక 5 ముసలోళ్లకు 5 స్వెటర్లు 5 షద్దర్లు కొని క్రిస్మస్కు ముందు వాళ్ళను చర్చ్ దగ్గరికి తీసుకొచ్చి నా బండి మీదనే వాళ్ళకు ప్రార్థన చేసి 5 స్వెటర్లు, శ్రద్ధగా వినాలి నా వైపు, 5 షద్దర్లు వారికి ఇచ్చి పంపిన, ప్రార్థన చేసి పంపిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ ప్రసంగం మీద రాజపాల్ వాళ్ళ బాపమ్మకు ప్రేమ కలిగింది. హల్లెలూయా. ఏం కలిగిందట? ప్రేమ. ఈ ప్రసంగం వింటా ఉంది, అయ్యో దేవుడు ఇట్లా కూడా సహాయం చేస్తున్నాడు. ఆమె బీద ధనికురాల. కొంతమంది నిద్రపోతున్నారు దైవజనమా, గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కూర్చుంటే ఈ మాటలు దేవుడు ఇచ్చిండు. ఇవి యాలాకూలంగా టీ కొట్టుల కాడ కూర్చొని నేర్చుకున్న మాటలు కాదు. శ్రద్ధగా వినండి. కొంతమంది టీ కొట్ల కాడ ఉంటూరు, మీరు పోయి చూడండి. మీటింగుల కాడ టీ కొట్ల కాడ వండుకుంటా కాలక్షేపాలు చేసి ఇకలు పక్కపక్కలు చేసుకుంటా ఉన్న వ్యక్తులు చెప్పే మాటలు కావి. శ్రద్ధగా వినండి. నువ్వు అక్కడికి పోయిన తర్వాత మీ పాస్టర్ ఆ రోజు చెప్తే వినలేదా, ఇక్కడ ధనం కావాలని చెప్పి ఇక్కడ ధనం దాచుకోవాలని చెప్తే నువ్వు వినలేదా అంటే, అరే ఆ రోజు బాగా నిద్ర వచ్చింది, నిన్న పనికి పోయినా, ఆ రోజు ముందు రోజు పనికి పోయినా బాగా నిద్ర వచ్చింది, నిద్రపోయినా అంటే నా కుమారుణ్ణి నలగొట్టి అందులో నుండి ఈ మాటలు తీసుకొస్తే నువ్వు వెళ్ళలేదా బిడ్డ? ఇంకంతే. ఉపవాసం అక్కడ ఉపవాసం ఉండలేదు కదా, ఇక ఈడ ఉండు అంటాడు దేవుడు. ఉపవాసం. హల్లెలూయా. నువ్వు అక్కడ ఉపవాసం ఉండే పరిస్థితి వస్తుంది. ఇక్కడ 70 సంవత్సరాలు, అక్కడ ఎన్ని సంవత్సరాలు? యుగ యుగాలు. హల్లెలూయా. జాగ్రత్త, విలువైన మాటలు ఇవి. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? హల్లెలూయా. నిద్రంతా లేచి నిలబడండి. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా. ఆమెకి ఇచ్చి పంపిన తర్వాత ఈ ప్రసంగం ఇక్కడ ఉండే మనకు చిన్న మెగాఫోన్ ఉండే. ఇప్పుడు ఈమె ఎవరు? బీద విధవరాలు. దేవుని సేవకు విశ్వాసులు డబ్బిస్తే అందులో ఉన్న కొంత డబ్బు తీసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆమె ప్రేమ కలిగి ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. ఈరోజు ఎన్ని ఆత్మలు ఇక్కడికి వచ్చినాయి ఆమె ద్వారా? ఎన్ని ఆత్మలు తెలుసా? హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు అంగీకరించినాయి తెలుసా? 3 కుటుంబాలు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని పడతాం. 4వ కుటుంబం కూడా ప్రపోజల్లో ఉన్నది. 5వ కుటుంబం ఎక్కడ? కరీంనగర్ కూడా బాకింది ఈ సువార్త. హల్లెలూయా. కరీంనగర్కు, కుమ్మర్కుంట్లకు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా. హల్లెలూయా. అంటే మీరు తీసిన దాంట్లో నుండి నేను అందులో నుండి తీసి నేను బీదకు సహాయం చేస్తే ఎన్ని ఆత్మలు వచ్చిన దేవుని సన్నిధికి. హల్లెలూయా. రాజపాలు వచ్చిండు, వాళ్ళ తమ్ముడు వచ్చిండు, వాళ్ళ నన్ను వచ్చింది, వాళ్ళ అత్తమ్మ వచ్చింది, అత్తమ్మ కుమారుడు వచ్చిండు, రాజపాల చెల్లె పిల్లలు, వాళ్ళ అత్తమ్మ పెద్ద అత్తమ్మ. ఆమె ఆల్రెడీ తెలుసుకొని కర్ణపురం వెళ్తున్నది. వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో ఒక చెల్లెకు పరిచయం చేస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎన్ని ఆత్మలు వస్తున్నాయండి. హల్లెలూయా. కొండా ఫరోస్ రాజు ఇచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చిండు? దైవజనుని చేతికి ఇచ్చిండు. దైవజనుడు బీదలకు పంచిండు. హల్లెలూయా. దేవుడు తీసుకోవాల్సింది దేవుడు తీసుకుంటాడు. చూడండి, పేతురు యేసు ప్రభు పేతురు అనేక మంది ఒక దగ్గర ప్రసంగం చేస్తున్నారట. చేస్తున్న సమయంలో ఒక రూపాయి లేదా ఒక రూకను పట్టుకొని ఇది
అయ్యా మేము కైసరుకు పన్ను కట్టాలనా వద్దా అని చెప్పి ఆయనను పరిశోధించడానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే ఇది ఎవరి రూపము అని అంటే కైసరుది అని అంటాడు. అయితే కైసరివి కైసరికి ఇవ్వు, దేవుని ఏవో దేవునికి ఇవ్వు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకు మీరు ఇస్తున్న ప్రతి రూపాయి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తున్నాము, సేవకు ఉపయోగవలసింది సేవకు ఉపయోగిస్తున్నాము. అప్పుడు ఏమొస్తున్నాయి? ఆత్మలు దేవాలయానికి వస్తున్నాయి. గట్టిగా చప్పటి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఆనాటి కాలంలో ఎవరెవరైతే డబ్బు దేవుని సేవను ప్రోత్సహించి ఇచ్చి ఉన్నారో ఈ ఆత్మల ద్వారా వచ్చే దీవెన వారికి కూడా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మీరు ఎంత బిగబడితే అంత ఆత్మలు మరుగుజ్జు రూపాన్ని దాలుస్తాయి. పాస్టర్ని దేవుడు లెక్క అడగడు. ఎందుకో తెలుసా? నేను అంతకంటే ఎక్కువనే చేస్తా ఉన్న ధనాన్ని కూడబెట్టుకుంటున్నా. హల్లెలూయా. నా అంతరాత్మకు తెలుసు, దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుండాపరస్ రాజు తమ్ముడు ఆ బిల్డింగ్ను చూసగానే దూత చెప్పగానే సంతోషిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. అప్పుడు దూత వచ్చి అంటున్నది, వెళ్ళు, నా కుమారుడైన తోమాను భయంకరమైన టార్చర్ చేస్తున్నారు. ఇదిగో గోమలము చేత కఠినమైన ఫుడ్ చేత ఆయన పెట్టి హింసిస్తున్నారు. వెళ్ళి చెప్పు నీ అన్నకు నా కుమారుని విడుదల చేయమని అని చెప్పి, ఇగో ఈ రక్షణ నీ అన్న చనిపోయిన తర్వాత నా రాజ్యం అంతా ఈ బిల్డింగ్ నీ అన్నదే. హల్లెలూయా. నువ్వు కూడా సమకూర్చుగా నీకు ఒక బిల్డింగ్ అడ్డపడుతుంది బిడ్డ అని చెప్పగానే తన ఆత్మ వచ్చి మరలా కంఠంలో పడగానే లేచి కంతులు వేస్తూ వాళ్ళ అన్న దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి, అన్నా మంత్రులను అందరినీ పోగు చేయి అన్నా అని చెప్పి వాళ్ళందరినీ పోగు చేసిన తర్వాత గొప్ప సభ పెట్టిన తర్వాత, అన్నా నువ్వు తోమను బయటికి తీసుకురామంటే బుద్ధున్నదారా నీకు? వాడు ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఓ అన్నా నీకు తెలవదే, చచ్చిపోయిన నేను బతికొచ్చిందంటే ఈ తోమా దేవుడేనే. గట్టిగా చెప్పండి. ఈ తోమా దేవుడేనే, మనం పూజించే దేవుడు కాదన్నా, తోమా దేవుడే నిజమైన దేవుడన్నా. నీ కొరకు పరలోకములో ఒక బిల్డింగ్ కట్టబడ్డదన్నా. ఆ బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నది తెలుసా? ఇక్కడ నువ్వు రాళ్లతో సిమెంట్తో కడుతున్నావు, కానీ అక్కడ బంగారంతో కట్టబడ్డ బిల్డింగ్ ఉన్నదన్నా. హల్లెలూయా. జీవవృక్ష ఫలం ఉన్నదన్న. అక్కడికి నువ్వు వస్తావాటన్నా. ఆ డబ్బు నువ్వు అడగకన్నా, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అన్నా. హల్లెలూయా. కానీ మన ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడబడుతున్నదన్న. తోమా చేయబట్టి తోమాను తీసుకురా అన్నంటే తోమా వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిందల పాలైన యోసేపునకు తోడై ఉన్నావు నీవు. నిందల పాలైన యోసేపునకు తోడై ఉన్నావు. అవమానమునంతా ఆనందముగా మార్చి, అవమానమునంతా ఆనందముగా మార్చి అధికారమిచ్చావు నీవు, అధికారమిచ్చావు నీవు. హల్లెలూయా. యోసేపు దేవుడు సరైన వ్యక్తి కాదని, ఆయన దొంగతనం చేసిందని జైల్లో వేస్తే ఎట్లయితే దేవుడు ఫరోకు దర్శనం ఇచ్చి ఆ దర్శనాన్ని ఎవడు వివరించకపోతే ఇదిగో యోసేపును బయటికి తీసుకొచ్చినట్టుగా తోమాను బయటికి తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. నీకు నచ్చిన కాడ వెళ్ళి సువార్త చెప్పు. అప్పుడు గుండాపరస్ రాజు ఇచ్చిన శాసనం ఏందో తెలుసా? తోమా దేవుడు తప్ప ఇంకొక దేవుని ఆరాధన చేయకూడదంటే భారతదేశంలో సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజనమా, ఒకడు నలగొట్టబడితేనే సువార్త వెలుగులోకి వస్తుంది. అందుకని మనం చంపబడాలి. హల్లెలూయా. రూపాయి కనపడగానే ఈ రూపాయి ఎందుకు ఇస్తా? హల్లెలూయా. ఎందుకు ఇస్తా అంటే అక్కడనే ఉంటుంది మా పల్లె. ఇప్పుడు ఆయన బిల్డింగ్ అక్కడ కట్టబడ్డది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా మందికి మనలో పింఛన్లు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. మరి నీ ప్రథమ ఫలము దేవాలయానికి దేవుని సన్నిధికి ఇవ్వమని ఉన్నది. నువ్వు ఇచ్చిన దాంట్లో ఉండాలి. బీదల పోషణ కొరకు వెళ్తూ ఉంటుంది, కొంతమంది ఫాస్టర్ల కొరకు వెళ్తూ ఉంటుంది, దేవుని సేవ జరుగుతూ ఉంటుంది. చాలా ప్రాంతాలలో సువార్త చేశాం మేము. ఒకరోజు ఈ ప్రొజెక్టర్ వేసుకొని, ఈ ప్రొజెక్టరు చూడండి దైవజనం, ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఈ ప్రొజెక్టర్ వేసే సమయంలో ఉన్నారా? ఇప్పుడు నా జకరియా ఫ్యామిలీ ఉన్నది, అన్నమ్మ గారు ఉన్నారు, ఇక్కడ ఆ రుతక్కు ఉన్నది. స్టేజ్ మీదకి వచ్చి ప్రొజెక్టర్ వేసుకొని నైటు రేయం బగల్లో నేను సువార్త ప్రకటిస్తుంటే ఒక ఆయన స్టేజ్ మీదకి దగ్గరికి వచ్చి నేను ఫోర్ వీలర్ వెహికల్ కొనిస్తా సువార్త కొరకు అని మాట ఇచ్చింది ఆయన. హల్లెలూయా.
మాట ఇచ్చాడు, మంది మాటలు విని మాట తప్పిండు. హల్లెలూయా. సువార్త ఆగుతుంది, నీ ద్వారా సువార్త బయటికి రావాలి. మేము సువార్త ప్రకటించిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి నేను ప్రార్థనకు పిలువబడితే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మేము సువార్త ప్రకటిస్తే రక్షించబడ్డ ఫ్యామిలీ వారు కేక్ కటింగ్ కొరకు మమ్మల్ని పిలిచారు. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఆ కుటుంబంలో 4 ఆడపిల్లలు, తల్లి తండ్రి, వారు ప్రార్థన పెట్టుకున్నారు. అన్నా మీరు పలానా రోజు మీరు ప్రొజెక్టర్ వేసి సువార్త ప్రకటిస్తే మేము అంతకుముందు ఎప్పుడో దేవుడు నమ్మినాం కానీ వదిలిపెట్టినామన్నా, మీరు వచ్చి చెప్పే ముందు ఒక వారం ముందు మేము దేవుడిలోనికి రావాలనుకున్నాం కానీ మమ్మల్ని బలపరిచిన వాళ్ళు లేరన్నా, మీరు వచ్చి చెప్పిన తర్వాత సువార్త చెప్పిన తర్వాత మేము ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానమన్నా అని చెప్పి వారు సాక్ష్యం చెప్పారు. 4 ఆత్మల్ని పరలోకానికి చేర్చే విధముగా సువార్త ప్రొజెక్టర్ ద్వారా అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మనం వెంటపడతాం. నీవు దేవునికి ఇస్తున్న ధనము దైవజనుడు తినుకుంటూ మొక్క నిద్రపోతలేడు. హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు ఉన్నారు కానీ మేము నిద్రపోం. ప్రార్థన చేయవలసిన సమయం ప్రార్థన చేస్తాం. మొన్న కొంతమంది ప్రార్థనకు ఆలస్యం చాలా రోజులు రావట్లేదు. ఒకసారి సంఘానికి అందరికీ ఫోన్లు చేయాలని దేవుడు ప్రేరేపిస్తే అందరికీ ఫోన్లు చేసి ఎట్లున్నారు ఏం కదా అని మంచి చెడ్డలు కనుక్కొని ప్రార్థనలు చేయడం జరిగింది. హల్లెలూయా. దైవజనమా, డబ్బు కొరకు నేను సేవ చేయట్లేదు. డబ్బు కొరకు నేను సేవ చేసేదైతే ఇక్కడ కొంతమందికి తెలుసు, నాకు ఫుల్ ఆఫర్లు వచ్చినాయి. హల్లెలూయా. తెలంగాణ పాటల బృందములో నన్ను పాడుటకు వారు నన్ను ఆహ్వానించారు. నా ఆధార్ కార్డును నా ఫోటో వాళ్ళు అడిగితే నేను ఇయ్యలే. ఎందుకో తెలుసా, నన్ను దేవుడు సేవకు పిలిచాడు. నేను ఆ జాబ్ కొరకు, ఉద్యోగం కొరకు నన్ను దేవుడు ఏర్పాటు చేయలేదని చెప్పిన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనమా, మన సంపాదన పరలోకానికి ఎట్లా చేరుతుంది? హల్లెలూయా. చేర్చే విధంగా ఉండాలి. ఇక్కడ ఆయన ఎంత భయపడ్డాడు. ఆయన తర్వాత నాతో చెప్పిన ముచ్చట ఏందో తెలుసా, ఇగో బ్యాంకుల లాకర్లో పెట్టవచ్చు పాస్టర్ గారు, కానీ అనుకున్న టైంలో తీయలేము కదా, దానికి కొంత డబ్బు మనం చెల్లించాలి. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర నీ సంపాదన ఉన్నదనుకో, దానికి ఇంకేమన్నా మిత్తి తీసుకుంటారా? ₹1,00,00,000 ఈరోజు అకౌంట్లో ఎత్తే దానికి ట్యాక్సీ కట్టాలి. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర అయితే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు ట్యాక్సీ. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ఎంత ఇస్తూ ఉంటే అంత దేవుడు నీకు ఇక్కడ ఇస్తాడు, అక్కడ కూడా నీ డబ్బులు అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. తోమా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో సువార్త అందింది. ఇప్పుడు మద్రాసులో మద్రాసులో అక్కడ తోమా ఆయన సమాధి ఉన్నది. మన భారతదేశంలో చనిపోయినాడు ఆయన. ఇది నిజంగా జరిగిన చరిత్ర దైవజనమా. కాబట్టి నీవు పరలోకానికి చేర్చే విధంగా ఉండాలని డబ్బుని నువ్వు ఇక్కడ బిగబట్టుకొని దాచుకున్న ధనాన్ని నువ్వు తినకుండా అవుతావు. రెండోది అక్కడ కూడా నీకు ఉండదు. ఇంకొక విషయం చెప్తా. నాకు చిన్నప్పుడు ఒక తల్లి ఇంకొక తల్లితో కథ చెప్తా అంటే నేను విన్నా. ఆ కథ నేను ముగిస్తాను. దైవచనం ఇంతకుముందు చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక భిక్షగాడు ఒక ఇంటికి అడుక్కునేందుకు వెళ్ళి ఉన్నాడట. ఒక ఊరిలో అడుక్కునేందుకు వెళ్తే ఏం జరిగింది అని అంటే అక్కడక్కడక్కడ వారికి దానం వేస్తున్నారు. తర్వాత ఒక తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే నేను అలుకేస్తున్నాను తర్వాత రాపోరా అని చెప్పి అన్నదట. మరలా వచ్చిందట. అప్పుడు ఆమె అన్నదట, అరే ఇంకా అలుకు పూర్తి కాలేదు తర్వాత రాపోరా అన్నదట. అప్పుడు మరలా వచ్చిందట, బకెట్లు కడగలేదు తర్వాత రాపోరా అన్నదట. అప్పుడు ఈమె అరే వీడు ఎన్నిసార్లు అయినా ఇట్నే వస్తున్నాడు అని చెప్పి ఈ అలుకేస్తున్నప్పుడు ఆ గడ్డి ఆ పిడిసం చేసి అక్కడ ఉంచిందట, పక్క పెట్టింది. రాగానే కాలు చేతులు కడుక్కొని ఉన్నది. వాడు మరలా శోధించినట్టు రాగానే నీకేం చేయాలరా అని అంటే నాకు భిక్షమయ్యమ్మ అని చెప్పి అడిగిందట. అప్పుడు అలుకు పిడిస తీసి ఇగో పట్టరా అని చెప్పి అనగానే అమ్మా అని చెప్పి ఏడుస్తూ వాడు వెళ్ళిపోయిందట. ఈమె ఒకరోజు చనిపోయిందట. చనిపోయిన తర్వాత అక్కడ తీర్పు జరుగుతున్నదట. దైవజనమా, తీర్పు జరుగుతున్న సమయంలో అప్పుడు ఒక్కొక్కరిని పిలవగానే ఒక్కొక్కరు వారు చేసుకున్న విధానం బట్టి వారికి అక్కడ డబ్బు పోగా ఉన్నది. ఇగో ఇది నువ్వు అక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఇగో నా కొరకు నువ్వు వెచ్చించిన ఇగో ధనం ఇది, దీన్ని తిని బ్రతుకుపో బిడ్డ అని చెప్పి వాళ్ళను తోలిన తర్వాత ఈమె ఎలుకు పిడిచేసిన అక్కడికి వచ్చిందట. అప్పుడు నువ్వు వచ్చినావా తల్లి, అమ్మ ఇగో చూడు అక్కడ నీది ఉన్నది పో అని చెప్తే అక్కడ ఏం కనపడతలేదట. హల్లెలూయా. ఏమో కనపడతలేదట. అప్పుడు అయ్యా అక్కడ ఏం లేదు కదా, కరెక్ట్ చూడు
అయ్యా ఒక చెట్టు కనపడుతుంది అయ్యా అని అంటే తిని బ్రతుకుపో అని చెప్పాను కదా. ఏందయ్యా వాళ్ళందరికీ అంతంత డబ్బు అంతంత ధాన్యం అవన్నీ ఉన్నాయి, ఇళ్ళని ఇచ్చినావు, నాకు మాత్రం ఈ చెట్టు ఇచ్చినాం అంటే, అమ్మా నీ చరిత్ర చూపెడతారా అని చెప్పి తీసుకుపోయి కలర్ టీవీలో కనిపించినట్టుగా చూపెట్టినట. ఈమె 3 సార్లు బిచ్చగాన్ని తోలినట్టు, ఈమె తర్వాత 4వసారి కాలు చేతులు కడుక్కొని వీని కొరకే ఆవేశంతో ఉన్నట్టు ఆ అలుకు పిడిస తీసి అందులో వేసినట్టు, సంచిలో వేసినట్టు ఆమె చూసిందట. చూసిన తర్వాత అమ్మా అని చెప్పనగానే ఆయన వైపు ఏడుస్తూ చూసిందట. చూడగానే అంటూ ఉన్నదట, ఏమనంటే, అమ్మా నువ్వు బిచ్చగానికి బుక్కడు మెతుకులను పెట్టినవా అమ్మా అని చెప్పంటే, పెట్టలేదయ్యా. అసలు నువ్వేం పెట్టావు? మరి ఈ చెట్టు ఎట్లా వచ్చిందో తెలుసా? ఆవో బర్రెో ఎద్దో తింటున్నప్పుడు అందులో ఒక కంది గింజ ఆ మోషన్స్లో నుండి బయటకు వచ్చింది. ఈ చెత్త అంతా దగ్గరికి అయిన తర్వాత అలుకు పిడుసులో కంది గింజ అలా పడ్డదట. ఈ కంది గింజ అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఆ చెట్టు పెడితే అది మొలుకు వచ్చిందట. హల్లెలూయా. ఒక చెట్టుగా ఉన్నదట. ఇప్పుడు ఈమె బ్రతుకు దినములన్నింటిలో యుగాలు ఏం తిని బతకాలే? కంది ఆకు, కంది గింజలు కూడా అది ఫలించని గింజలు ఆమె. హల్లెలూయా. గొడ్డు చెట్టు, అది గొడ్డు చెట్టు ఫలిస్తుందా? కందికాయలు ఇస్తుందా? ఇయ్యదు. బ్రతుకు దినములంతా ఆకు పీక్కొని తినాలి, ఇట్లా తిప్పుకొని. పరలోకం పోయిన తర్వాత మన చరిత్ర ఎట్లా పోతుందో ఒక్కసారి గమనించాలి. కోడళ్ళు అత్తల్ని చూస్తే ఓర్వరు. అత్తలకు ఒక ఆమె కాలుతోటి సబ్బు పెట్టి రుద్దిందట. కానీ ఒకరోజు ఏమైంది? అత్త అయింది. ఈ చరిత్ర కూడా చూసుకోవాలి. కొంతమందిని చూస్తే కొంతమంది ఓర్వరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది, కనికరం గల వారు ధన్యులు కనికరం పొందరు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు కొద్ది రోజులనే. హల్లెలూయా. గమనించండి దైవజనమా, పరలోకము నీ ధనం వెళ్ళాలి అంటే నువ్వు ప్రథమ ఫలము తీయాలి. రెండోది కానుకలు దేవుని సన్నిధికి ఇవ్వాలి. నువ్వు చూడండి ఇంకొక మాట. ఏంటి ఆ మాట అంటే, 7 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితము గిఫ్ట్ బాక్సులు వచ్చినాయి. ఎంతమందికి తెలుసు? ఇక్కడ గిఫ్ట్ బాక్సులు పంచినాం మీకు కూడా తెలుసు. నేను మనవరాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ బాక్సులు ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా? కిట్టన్న కొడుకులకు కూడా ఇచ్చినాం. చేయలేబట్టరా మరి? తెలుసు కదా. హల్లెలూయా. ఈ గిఫ్ట్ బాక్సులు ఒక్కొక్క దాంట్లో ఇంచుమించు 500 రూపాయల మెటీరియల్స్ కూడా ఉన్నాయి. కొన్నిట్లలో ఫారెన్ కంట్రీ డబ్బు కూడా పంపిరట. ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా? ఇవి చిన్నపిల్లలు, పవిత్రంతా ఏజ్ ఉన్న పిల్లలకు సండే స్కూల్లో ప్రసంగం చేస్తే ఆ ప్రసంగాన్ని హృదయంలో చేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పిచ్చి చాక్లెట్లకు వాటికి వీటికి ఉపయోగించే డబ్బును ఆ పిల్లలు గల్లగులిలో వేసుకొని, అది ఫారెన్ కంట్రీస్ డబ్బు కాబట్టి అక్కడ ₹1 అయితే ఇక్కడ 79 ఎన్నో రూపాయలు ఉంటాయి. ఆ డబ్బునంతా వాళ్ళు పోగు చేసుకొని బీదలు, ఆయా భారతదేశంలో బీదలైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉండవు, సండే స్కూల్లో ఆట బొమ్మలు కూడా ఉండవు, వాళ్ళకు పంపాలని చెప్పి ఆ పిల్లలందరూ త్యాగం చేసుకున్న డబ్బును కూడబెట్టి ఇండియా దేశానికి పంపిస్తే, ఇక్కడ అక్కడ గిఫ్ట్ బాక్సులు కొని ఇండియా దేశానికి పంపిస్తే చాలా మంది పిల్లలకు మేము పంచడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. 24 మందికే పిల్లలకి ఇస్తారు అని చెప్పంటే నేను 31 మందికి రాసిన. 31 మందికి రాస్తే 31 మందికి వచ్చింది. 31 మంది పిల్లలను, ఒక 2-3 రాలేదు. అప్పుడు మాజీ సర్పంచ్ నరసింహ అప్పుడు సర్పంచ్గా ఉన్నాడు. ఆయన టాటా వేసి పెట్టంటే ఫ్రీగా పెట్టిండు. కానీ అప్పుడు తీసుకుపోయి అంతమందికి అవన్నీ గిఫ్ట్ బాక్సులు ఇచ్చి పంపడం జరిగింది. మా సజిత కొడుకు బిడ్డకు కూడా పంపించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా విషయం అంటే, ఒకరి త్యాగము ఏం జరుగుతుంది? కొంతమందికి సువార్త అందుతుంది. నువ్వు వేదల పోషణ కొరకు కాదు, కనీసం దేవునికైనా సహకరిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు గమనించు. దేవుని సేవ అలాగే వట్టిగానే జరుగుతుందా? ఇక్కడ దేవుని సేవ కొరకు గుండా పరశురాజు ఇచ్చిండు కాబట్టి ఏం జరుగుతున్నది? పరలోకములో ఇల్లు కట్టబడ్డది. మరి నీ ఇల్లు ఉన్నదా? హల్లెలూయా. కనీసం నువ్వు కష్టించి పనిచేసే సంపాదనలో దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇస్తున్నావా? పరలోకానికి నీ ధనం ఎట్లా చేరుతుందా? నువ్వు డబ్బులు వేస్తేనే కదా. ఫోన్పే కొట్టు, నీ దాంట్లో రూపాయి లేకుండా ఫోన్పే కొట్టు, రాజపాల్. పోతుందా? బ్యాంక్ కాడికి బుక్ తీసుకపోయి 5,000 అయ్యి అంటే ఎత్తడానమ్మా. మరి పరలోకం ఎట్లా పోతుంది నీ ధనం? ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త దగ్గర రండి 6:20.
పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు ధనమును మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేయరు, దొంగిల్లరు. హల్లెలూయా. ఇంకా కింది భాగం చూసిన నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత పరలోకంలో నీ ధనం ఉంటే నీ హృదయం కూడా ఎక్కడుంటుంది? అక్కడనే ఉంటుంది. నా కొరకు పరలోకంలో ధనము దాచబడ్డదని. నువ్వు ఇక్కడ బీరువాలలో దాచితే నువ్వు ఆరాధనకు వచ్చినా నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? బీరువా మీదనే ఉంటుంది. హల్లెలూయా. బీరువా వచ్చినవమ్మ. ఈడ పాట ఒకటి ఉంటుంది, వాడు పాడేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నిన్న రాయల్ మన క్రాంతి కుమార్ వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చింది. ఆమెకి ఏం పేరు పెట్టబడ్డదో ఆ పేరు మర్చిపోయింది. ఎక్కడెక్కడో తిరుగుతాను మన సొంతగా తమ్ముడు, ఎక్కడెక్కడో తిరుగుతాను. నువ్వు ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నావంటే ఏం చేయను, నా పని. హల్లెలూయా. అక్కడనే ఉన్నది మనసంతా. మనసంతా నీ మాటలే, బ్రతుకంతా నీ పాటలే. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ దైవ చిన్న